హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పీతల పులుసు చేస్తాం. సండే స్పెషల్ పీతలు అయితే చూద్దాం. ఆయిల్ పెట్టాను, అలా పెట్టి కొంచెం ఆవాలు మనకి ఇష్టం చేసుకోవాలని లేదు నాన్ వెజ్లో. జీలకర్ర, ఇది ఉల్లిపాయ పేస్ట్, పేస్ట్ వేగింది. ఇప్పుడు మనం పసుపు, కారం, పసుపు కారం వేసిన తర్వాత వేగిట ఇప్పుడు కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఈ పీతలు దీంట్లో వేసేస్తాను. ఇది కొంచెం దీంట్లో కొంచెం మసాలా ఈ ఆయిల్ వేగితే మనకి పచ్చి స్మెల్, ఇది నీటి స్మెల్ ఉండదు. కొంచెం వేగాలి. ఉల్లిగడ్డ బాగా వేయింది, ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు కొంచెం టమాటా ప్యూరీ వేద్దాం. ఇది బాగా వేగాలి. ఇది ఆనియన్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా దీంట్లో వేసి పేస్ట్ చేసాం. పచ్చిమిర్చి కూడా కొంచెం మనకి ఇది వేగింది. ఇంతలో వాటర్ వేసేస్తాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడకాలి వాటర్లో. తర్వాత మనం చింతపండు పులుపు వేసుకుందాం. మనకి ఇవి పీసెస్ ఉడికినాయి, సగం వరకు ఉడికేస్తున్నాం. అయితే దీంట్లో మనం చింతపండు పులుపు వేద్దాం. పీతలు అంటారు, ఎండ్రకాయలు అంటారు, మీరేమంటారు కామెంట్ చేయండి. మేమైతే పీతలు అంటాం. పెడితే ఇది రెడీ అయిపోతుంది. ఇక మనకి పులుసు రెడీ అవుతుందండి. ఉడుకుతుంది కదా, ఇట్లా ఉడుకుతుంది కదా.
అయితే ఉడుకుతుంది చూడండి. ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మసాలా, గరం మసాలా అంటే దీనికి ఫ్రెష్గా చేస్తా. ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, ఇలాచి, చెక్క, అంతే వేసేద్దాం. నాన్ వెజ్ స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఇట్లా కొంచెం కొత్తిమీర వేసేసి తర్వాత మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తాం. మూత పెట్టి ఉడికినాక చూద్దాం. అయితే ఇప్పుడు వంకాయలు, దీంట్లో వంకాయ పీసులు కూడా వేసుకోవచ్చు. బెండకాయలు అయితే చాలా బాగుంటాయి, కానీ నా దగ్గర బెండకాయలు లేవు. వంకాయ కూడా వేసుకుంటారు, నేను వంకాయ పీసెస్ వేస్తున్నాను. ఇవి ఉడికినాక చూద్దాం. అయితే చూద్దాము మన పులుసు ఎంతవరకు వచ్చిందో. అయిపోయింది ఆల్మోస్ట్. ఇక ఆయిల్ కూడా మనకి సపరేట్ అయింది. ఇప్పుడు ఇంకా కొత్తిమీర ఉంది వేసేది. ఇదండి పీతల పులుసు రెడీ. ఈ సండే వేడి వేడి పీతల పులుసు మా ఇంట్లో. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.